రాష్ట్ర వ్యాప్తంగా వివిధ గ్యాస్ ఏజెన్సీల్లో పనిచేస్తున్నటువంటి గ్యాస్ సిలిండర్ డెలివరీ బాయ్ల పోరాటానికి నిజామాబాద్ జిల్లా కుకింగ్ గ్యాస్ ఏజెన్సీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ తరఫున సంపూర్ణ సంఘీభావాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ ఏ సంస్థలో లేనటువంటి దోపిడీ గ్యాస్ ఏజెన్సీల్లో జరుగుతూ ఉన్నది. కేంద్ర ప్రభుత్వం ఇండియన్ ఆయిల్ కంపెనీల ద్వారా జీవో ఇచ్చి ఇంటికి గ్యాస్ సిలిండర్ను డెలివరీ చేసి సప్లై చేసేటటువంటి కార్మికుడికి 34 రూపాయల 43 పైసలు ఇవ్వాలని చెప్పేసి జీవోలో మెన్షన్ చేస్తే దానికి సంబంధించినటువంటి డబ్బుల్ని ప్రతి ఒక్క కస్టమర్ ప్రజలు గ్యాస్ సిలిండర్ బుక్ చేసినప్పుడు గ్యాస్ సిలిండర్కు డబ్బులు ఇచ్చేటప్పుడు సిలిండర్ తీసుకున్న తర్వాత డబ్బులు ఇచ్చేటప్పుడు కంపెనీ నిర్ధారించినటువంటి ప్రభుత్వం నిర్ధారించినటువంటి డెలివరీ ఛార్జెస్ ఏవైతున్నాయో వాటిని కూడా ప్రతి కస్టమరు ప్రజలు వాటిని పే చేయడం జరుగుతూ ఉన్నది. కానీ గ్యాస్ ఏజెన్సీలు మాత్రం ఆ డబ్బుల్ని డెలివరీ బాయ్స్కి ఇవ్వకుండా దానికి అదనంగా మీరు ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేసుకొని వాళ్ళ దగ్గర మీరు 20 రూపాయల 50 రూపాయల ఎంతో కొంత అడుక్కొని మీరు తీసుకోండి అనే పద్ధతుల్లో ఇవాళ బిచ్చగాళ్ళలాగా గ్యాస్ డెలివరీ చేసేటటువంటి సిలిండర్ బాయ్లను ఈ ఏజెన్సీలు తయారు చేయడం జరిగింది. అనేక సంవత్సరాలుగా మేము ఏఐటీసీగా ఆందోళన పోరాట కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. లేబర్ కమిషనర్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా అధికార యంత్రాంగానికి ఎన్ని రిప్రజెంటేషన్స్ ఇచ్చినా మార్పు లేనటువంటి సందర్భంలో కొన్ని కార్మిక శాఖ అధికారుల ద్వారా అగ్రిమెంట్ చేసుకున్నా ఇవాళ ప్రభుత్వం జీవో ఇచ్చినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడ కూడా రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ అమలవుతున్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి ఇవాళ పూనుకుంటా ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా మిగతా ఏజెన్సీల్లో పనిచేసేటటువంటి గ్యాస్ డెలివరీ బాయ్స్ అందరూ కూడా దీన్ని గమనించి ఉద్యమంలోకి రావాల్సిందిగా వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.